జిల్లా నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురంలో నాగార్జున సాగర్ ఎడమ కాల్వ తెగిపోయిన ప్రాంతాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పరిశీలించారు. తెగిపోయిన నాగార్జున సాగర్ ఎడమ కాల్వ పునర్నిర్మాణానికి 2,10,00,000 రూపాయల వ్యయంతో పనులు ప్రారంభించినట్లు తెలిపారు. పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆగస్టు చివరి, సెప్టెంబర్ మొదటి వారంలోనే భారీ నుంచి భారీ వర్షాలు కురిసినవని, రాష్ట్ర వ్యాప్తంగా 10,300 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని, నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని, ఇండ్లు కూలిపోయిన బాధితులకు ఇందిరమ్మ ఇల్లు ద్వారా నూతన ఇల్లు ఇస్తామన్నారు. వరదల్లో మృతి చెందిన కుటుంబాలకు ప్రభుత్వం 5 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లిస్తోందన్నారు. ప్రకృతి విపత్కర పరిస్థితి వల్లనే జరిగిందని, కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక అందించిందన్నారు. ఈ నెల 5, 6 తేదీల వరకు వర్షాలు కురవడం జరిగిందని, వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభిస్తామని, రాష్ట్ర వ్యాప్తంగా 773 చోట్ల తెగిపోవడం జరిగిందని, మునిగిపోవడం వలన 500 కోట్ల నష్టం జరిగిందన్నారు. వచ్చే వారంలోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో తెగిపోయిన చెరువులు, కాలువల పనులను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తేజస్ నందూలాల్, పవర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ఎందుకంటే ఈ కాలువ లైవ్లు రాకుంటే కలెక్టర్ అధికారులవే ఇప్పుడు వర్షాలేమో 5-6 తారీఖు పడ్డాయి. వర్షాలు కాగానే అదేదో ప్రకృతి వైపరీత్యాలు వెరీ సివియర్ ఎండ వచ్చేసి ఇప్పుడు రైతులేమో మన మీద ప్రెజర్ పెడుతున్నారు వాటర్ సో ఇది చాలా సీరియస్గా తీసుకుని చేయాల్సిన దట్స్ నాకు యాక్చువల్లీ గాంధీ భవన్లో ఇలా కొత్త పీసీ ప్రమాణ స్వీకారం ఉన్నా టైమ్ ఆఫ్ గవర్నమెంట్ యాక్చువల్లీ సీ ద వర్క్ మై సెల్ఫ్ అండ్ అందరూ రిక్వెస్ట్ చేయడానికి చాలా ఫాస్ట్గా చేయాలని. ఓకే. సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని వాసవి నగర్ కాలనీలో ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. వినాయకుని శోభాయాత్రను ప్రారంభించి తెల్లవారుజామున 5 గంటలకు నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాలనీ వాసులు పెద్ద వడ్డేపల్లి, మార్కండేయ శ్రీధర్ రెడ్డి, యాప నరేష్, యాప సురేష్, శివకుమార్, సుధాకర్ల ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలు పెద్ద ఎత్తున తరలివచ్చి డాన్సులు చేశారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన శోభాయాత్ర తెల్లవారుజామున 5 గంటల వరకు నిమజ్జన కార్యక్రమం ముగిసింది. పలువురు కాలనీ వాసులు మాట్లాడుతూ 10 సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కూడా గణేష్ మండపం నిర్వహించి వినాయకుడికి నిత్య పూజలు అందించి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకున్నామన్నారు. ప్రతి సంవత్సరం అందరం సుఖ సంతోషాలతో ఉంటున్నామని, ఈ సంవత్సరం కూడా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని ఫ్రెండ్స్ యూత్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ సమీయుద్దీన్ కి శాలువాతో ఘనంగా సత్కరించిన ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు, అలాగే 9 రోజులు కష్టపడి పనిచేస్తున్న ఫ్రెండ్స్ యూత్ సభ్యులందరికీ కూడా శాలువాతో ఘనంగా సన్మానించారు. కాలనీ వాసులు వాసవి నగర్ నుంచి పట్టణంలో స్థానిక పాండవుల చెరువు వద్దకు నృత్యాలతో, పాటలతో గణేష్ శోభాయాత్ర కొనసాగింది. వాసవి నగర్ లోని స్థానిక ప్రజలు, ఫ్రెండ్స్ యూత్ అసోసియేషన్ సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అందరూ ఐకమత్యంగా ఏ బాధలను పక్కకు పెట్టవచ్చు, ప్రతిదీ పూజ సామాగ్రిలు కనుక్కోవడం కానీ, కుంకుమార్చన కానీ, ఆ టైంకి పూజలు మేము చేసుకోవడం కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఏటైతే ఇలా చేసుకోవడాన్ని ఆ గణేశుని ఆశీర్వాదం అందరికీ, కుటుంబాలు అందరూ మీకు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కలిసిమెలిసి కష్ట సుఖాలు పంచుకోవడానికి వినాయకుడిని అనేది ప్రతిష్ఠించి నవరాత్రులు జరుపుకోవడం జరుగుతుంది. ఎందుకంటే కాలనీ వాసులు అందరూ ఒక దగ్గర ఏకమై వాళ్ళ ఉన్న బాధలు, సమస్యలు అన్ని చెప్పుకోవడానికి ఇది వినాయక నవరాత్రి సృష్టించడం జరిగింది. ఈ గల్లీలో కూడా మేమందరం ఏకమై ప్రతి ఒక్కరం రోజు కలిసి పొద్దున్న సాయంత్రాలు పూజలు చేసుకొని అందరం అత్యంత వైభవంగా చేసుకున్నాము. అన్నీ ఎట్లా చేసుకోవాలి ఏంటి అనేసి మాట్లాడుకొని అందరం కలిసిమెలిసి ప్రతిసారి ఇలాగే జరుపుకోవాలని ఆశిస్తున్నాము. వినాయక నవరాత్రి సందర్భంగా మా గల్లీలో మేము వినాయకుడిని నిలబెట్టుకోవడం జరిగింది. 9 రోజులు అత్యంత వైభవంగా మంచిగా చేసుకున్నాము. రోజు కుంకుమ పూజలు, పుష్పార్చన, కుంకుమార్చన అన్నీ చేసుకున్నాం ఘనంగా. అందరు మా గల్లీ వాసులు కూడా అందరు మంచి సహకరించారు. అందరం టైం ప్రకారం రావడం, పూజ చేసుకోవడం, 16 రకాల ప్రసాదాలు పెట్టుకోవడం, అన్ని రకాలు మంచిగా చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఇలాగే సంతోషంతో జరుపుకోవాలని జరుపుకుంటున్నాం కూడా. మాది వాసవి నగర్ గల్లీ.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జన ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. డీజే పాటలతో, బాణాసంచా శబ్దాలతో, మహిళల నృత్యాలతో, ఆటపాటలతో పట్టణంలో పండగ వాతావరణం సంతరించుకుంది. మాజీ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్, వేణిపల్లి చంద్రరావు, టీపీసీసీ డెలిగేట్ మెంబర్ చింతకుంట లక్ష్మారెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీలలు పలు విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా డీఎస్పీ శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అధ్యక్షుడిగా నాకు నా సహచర కమిటీ సభ్యులు ప్లస్ సభ్యులు అందరూ కూడా నాకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఎంతో మంచిగా సహకరించినందుకు వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా కమిటీ ఎంతో మంచిగా నాకు ఎటువంటి ఆటుపోట్లు ఏదైనా కొద్ది గొప్ప తప్పులు ఉన్నా కూడా నన్ను క్షమించి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా నడిపించినందుకు వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా గణేష్ నిమజ్జన కార్యక్రమాలు, గణేష్ నవరాత్రులు వైభవితంగా వర్తా సంఘం బజార్లో క్యాన్వాసింగ్ అసోసియేషన్ పక్షాన విరివిగా జరుపుకోవటం, కోదాడ పట్టణంలోనే పేరెన్నిక ప్రాంతమైనటువంటి వర్తా సంఘం బజార్లో క్యాన్వాసింగ్ అసోసియేషన్ అంటేనే మన కోదాడ నియోజకవర్గం మొత్తం కూడా రైతాంగంతో ముడిపడినటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పూజలు విశేషంగా క్యాన్వాసింగ్ అసోసియేషన్ పక్షాన గత 9 రోజులుగా విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని 10వ రోజు గణేష్ నిమజ్జన శోభాయాత్ర కార్యక్రమం కాడికి ముందు 252 కిలోల లడ్డూని మహాప్రసాదంగా పాటగా పెట్టినాము. ఆ పాటలో పాల్గొన్నటువంటి క్యాన్వాసింగ్ అసోసియేషన్ సభ్యులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉల్లాసంగా పాడి పంటలతో వెరిసిల్లే మన ప్రాంతాన్ని 252 కిలోల లడ్డూని పిన్నపరెడ్డి వీరారెడ్డి గారు, క్యాన్వాసింగ్ ఏజెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు 1,15,116 రూపాయలతోని స్వీకరించినారు. వారికి వారి కుటుంబానికి అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు చేకూరాలని, అలాగే మా క్యాన్వాసింగ్ ఏరియా మొత్తం కూడా పాడి పంటలతో కూడినటువంటి మన ప్రాంతాల్లో వ్యాపారం దేదీప్యమానంగా సాగి ఈ యొక్క గణనాథుని ఈ రోజుని ఊరేగింపుగా నిమజ్జనోత్సవంలో పాల్గొని మరుసటి సంవత్సరం ఇంకా ఉత్సాహంగా మంచి పాడి పంటలతో వెర్దిల్లాలని మన ప్రాంతం మొత్తం కూడా దేదీప్యమానంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో పుంజుకోవాలని కోరుకుంటూ క్యాన్వాసింగ్ అసోసియేషన్ పక్షాన ఆ యొక్క గణనాథునికి ఈ రోజు నిమజ్జనోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. విఘ్నేశ్వరుని దయతో దుబ్బాక ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని, సమృద్ధిగా కురిసిన వర్షాలతో రైతులు మంచి పంటలు పండించాలని ఆ గణనాథుని కోరుకున్నట్లు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కత్తి కార్తిక గౌడ్ తెలిపారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా తాను నివాసం వద్ద ఏర్పాటు చేసిన 21 అడుగుల భారీ వినాయకుని స్థానికుల విధేయకులతో కలిసి ఘనంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినాయకుని ఏర్పాటు సందర్భంగా ప్రతిరోజు నిత్యాన్నదానం నిర్వహిస్తున్నామన్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తులకు అన్న ప్రసాద వితరణ చేస్తున్నామన్నారు. గణనాథుని దయతో ప్రజా కార్యక్రమాల్లో తమ వంతు పాత్ర పోషిస్తున్నట్లు జర్నలిస్ట్ సోదర కుటుంబాలు చల్లగా ఉండాలని ఆమె ఆకాంక్షించారు. ఈ నెల 21న నిమజ్జన కార్యక్రమం ఉన్నందున కనీవిని ఎరిగినటువంటి రీతిలో నిమజ్జన కార్యక్రమం ఉంటుందని, దీన్ని తిలకించడానికి మండలంలోనే కాకుండా నియోజకవర్గంలోని ప్రజలందరూ రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రిటైర్డ్ హెచ్ఎం అధికం బాలశంగౌడ్ తో పాటు జర్నలిస్టులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మన దుబ్బాకల గణేశుడిని పెట్టి అందరు పూజిస్తున్నారు. మన దుబ్బాక గణేశుడు నవరాత్రి ఉత్సవాలు మంచి జరుగుతున్నాయి. ఇక్కడ 15 రోజుల నుంచి నిత్య అన్నదానము, ఇవాళ 10వ రోజు. ఈ 10వ రోజు సందర్భంగా మన దుబ్బాకలో ఉన్న మీడియా మిత్రులు, మా అన్నదమ్ములు, మీడియా అన్నదమ్ములు అందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా ఉంది. అందరూ దేవుణ్ణి గట్టిగా మొక్కినారు. రేపు దుబ్బాక మంచి అభివృద్ధి కావాలి, మా మీడియా మిత్రులు అన్నదమ్ములకి కానీ మంచి భవిష్యత్తు ఉండాలి, వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో అది మనస్ఫూర్తిగా జరగాలని మనస్ఫూర్తిగా కూడా మేము కోరుకుంటున్నాము. అట్లనే మీడియా అన్నదమ్ముల చేతుల మీదుగా ఇవాళ అన్నదానం కార్యక్రమం కూడా చేపడుతున్నాము. ఇట్లనే అందరం కలిసిమెలిసి ఉంటాము. మేమందరం ఒకటి, ఏ ఛానల్ మీడియా మిత్రులు అందరూ ఒకటని నిరూపించిన రోజు ఇది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి రోజు రండి, మా వినాయకుడిని దర్శించండి, అన్నదానం ప్రసాద కార్యక్రమాల్లో కూడా పాల్గొనండి.
మెదక్ జిల్లా మాసేపేట మండలం కొప్పులపల్లి గ్రామంలో సోమవారం మాల కులస్తులు మీడియా సమావేశం నిర్వహించారు. గ్రామంలో 3 కుటుంబాలను వెలివేసినట్టు జరుగుతున్న ప్రచారాన్ని వారు తీవ్రంగా ఖండించారు. 3 కుటుంబాలు తమతోటే కలిసి ఉన్నాయని, కాకపోతే చిన్న చిన్న గొడవల కారణంగా వారు పోలీస్ స్టేషన్లో పరస్పరం కేసులు నమోదు చేసుకున్నారు. గ్రామంలో ఎలాంటి కుల వివక్ష జరగటం లేదని, కులాలు వెలివేసినట్టు వచ్చిన వార్తలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. గ్రామంలో 34 కుటుంబాలకు చెందిన నాయకులు నేడు మీడియా సమావేశం నిర్వహించారు. మలగ నాగరాజు, మలగ శివయ్య, మలగ గాలవ అనేవి 3 కుటుంబ సభ్యులు తమ 34 కుటుంబాలను అవమానించారని, జిల్లా వ్యాప్తంగా తమ ప్రతిష్ట దెబ్బతినే విధంగా వెలివేశారని ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో కొన్ని రోజుల క్రితం పెట్రోల్ చోరీ జరిగిందని, ఒక వ్యక్తి ఇంటి ముందు కుంకుమ, పసుపు, నిమ్మకాయలు వేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మా డాడీ మొన్న 9 తారీఖు రాత్రి చిట్ అయింది. ఆ రోజు నైట్ మేము 12 గంటలకు అనుకున్నాము. 2 గంటలకు ప్రవీణ్ అనే అతను వచ్చి పెట్రోల్ తీసిండు. మా అక్క చూసి నన్ను పిలిచింది. పోయి ఎందుకు ఊళ్ళో వచ్చిరని పిలిచిన. ఊళ్ళో అంటే ప్రవీణ్ పెట్రోల్ తీసిండు నా బండి కాడ లైట్ పట్టుకొని. అంతకుముందుకే మా బాబా బండికి పెట్రోల్ తీసేసిండు. ఎందుకు తీసినావు అంటే నేను తాగి ఉన్నా, నేను బాత్రూమ్ వచ్చిన ఇదని చెప్పిండు. మళ్ళీ అద్దని ఇంటికి పంపించినాము. దాని తెల్లారి మా డాడీ అందరు ఎప్పుడు వస్తాయని పోతే కొట్టిరు 3-4 కలిసి. చెప్పినాం నాకు అవసరమే లేదు, వాని దగ్గర ఉంది అంటే నాకు అవసరమే లేదు అన్నాడు. సరే నీ ఇష్టం అని చెప్పినాం. మరి ఈరోజు మీరు వంటలకు పోతున్నాం కదా మనము, మరి ఈ రోజైనా నాకు చెప్తావా అంటే తప్పకుండా చెప్తా అని చెప్పిన. అక్కడ మా డ్యామ్ మైసమ్మ దగ్గర మేక కటింగ్ అయిపోగానే మరి అయిపోయింది అని చెప్తే ఆయన ఒక మనిషికి చెప్పిండు, తీసుకుపోయిండు. దీన్ని ఇంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు. రెండోది ఆగస్టు 7 తారీఖు నాడు ఇది జరిగింది కదా, 4 తారీఖు నాడు మేము కులం పట్టి వసూలు చేసుకున్నాం. దాని తర్వాత ఆగస్టు 11కు మాకు బోనాలు అయినాయి, 12 తారీఖు వనభోజనాలు అయినాయి. ఇదే ఆగస్టు 4 తారీఖు నాడు మల్గా కిష్టయ్య వాళ్ళ తమ్ముడు అంటే వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెలు భర్త ఇక్కడ చిట్టి నడుస్తూనే ఉన్నది. నన్ను పక్కకు తీసుకెళ్ళి అన్న మాకు సివిల్ కేసులు ఉన్నాయి కదా, భూ తగాదాలు, ఈయనను మళ్ళీ కిష్ట అనేట ఆయనను చంపేస్తానా అని నాతో స్వయంగా అన్నాడు. దాంతోపాటు నాకంటే ముందుగా బద్దూరు నెల్లూరు ఇతనితో కూడా అన్నాడు. అప్పుడే ఇక్కడ కులమంత ఉన్నది కాబట్టి మాట్లాడినాము. ఈ మాట వినగానే మళ్ళీ కిష్ట ఎంబడే 100 డైల్ కాల్ చేసిండు. పోలీసు వాళ్ళు వచ్చారు, తీసుకుపోయినాము. వాళ్ళు ఇచ్చారు పిటిషన్, వీళ్ళు ఇచ్చారు. సాక్ష్యం చెప్పమంటే కూడా మేము అక్కడే చెప్పేసినాము, మాకు సంబంధం లేదు చెప్పేసినామని చెప్పి ఊరుకున్నాం. దాని తర్వాత మొన్న సెప్టెంబరు 8 తారీఖు నాడు కులం చిట్ అయింది, పెట్రోల్ దొంగతనం అయింది. మీరే పెట్రోల్ దొంగతనం చేస్తారు, మీరే కొడతారు, మీరే ముందుగా పిటిషన్ ఇస్తారు. రక్తం వెళ్ళేటట్టు కొట్టినాక వాళ్ళు వచ్చిర్రు. చిట్టిలో కూడా 8 తారీఖు నాడు మీరు చూసుకోండి, మల్గా నాగరాజు వాళ్ళ భార్య లావణ్య ఇంగ్లీష్లో రాసింది. మల్గా గాలవ 2000 అంగోటి వచ్చింది. ఈ లావణ్యకు జమనాథ్గా గాలవ వచ్చింది, గాలవకు జమనాథ్గా లావణ్య ఎత్తింది. మల్గా శివయ్య కానీ మల్గా గాలవ కానీ వీళ్ళు ముగ్గురే మాకు ఏం చేస్తారు. వాళ్ళ ద్వారా ఎలాంటి మాకు ముప్పు లేకుండా మాకు పోయిన ఇజ్జతు తిరిగి వచ్చే విధంగా వాళ్ళని చట్ట ప్రకారం మీరు మీ పేపర్ వాళ్ళను ఒకటే కోరడం ఏంటంటే మాకు న్యాయం చేయమని కోరుచున్నాము. విలేజ్ కొప్పులపల్లి మండల్ మాసేపేట్ మా మాల సంఘం యొక్క సభ్యులు టోటల్ 36 మెంబర్స్. 37 మెంబర్స్లో అనవసరంగా మేము తీసేయకున్నా కానీ తీసేసిందని చెప్పేసి అక్షరక్షలు చేసి ఆయన తమ్ముడు 2 నైట్ 9 తారీఖు పెట్రోల్ దొంగతనం చేస్తున్నాగా నలుగురు నిలబడి దొరకబట్టి ఫోటో తీసారు. ఆయన డ్రింకింగ్లో ఉన్నాడని చెప్పేసి కట్టేయడం జరగలేదు. ఎందుకంటే మనవాడని చెప్పేసి ఊరుకున్నాం. పొద్దున మాట్లాడదామని చెప్పేసి సైలెంట్గా ఊరుకొని, కృష్ణ అంటే ఆయన మళ్ళీ కృష్ణ అంటే కుల పెద్ద మనిషి. ఆ కుల పెద్ద మనిషి ప్రతి ఒక్క మనిషికి మా 37 మెంబర్స్కు ఇంటిపేషన్ ఇచ్చిండు. ఆ ఇంటిపేషన్ ప్రకారము నైటు ఈరోజు నైట్ మాట్లాడదామంటే
ఈరోజు నైట్ మాట్లాడమంటే వద్దురా, తాగి తడిపి ఉంటారు కాబట్టి రేపు పొద్దున మాట్లాడదామని నేను కృష్ణతోటి నేను ఆన్సర్ ఇచ్చిన. ఆన్సర్ ఇస్తే నాతో పాటు అందరికీ కూడా చెప్పు కృష్ణ, ఎందుకంటే నా ఒక్కరిని చెప్తూ కూడా బాధ్యుని కాదు, నాకు చెప్పలే అని చెప్పేసి ఈ 37 మెంబర్స్ అంటారు కృష్ణ, వద్దు అందరికీ ఇంటిమేషన్ ఇచ్చేసాయి. మళ్ళీ మన గ్రామ పెద్దలకు కూడా ఇప్పుడు కిషన్ గౌడ్ అంటే ఆయన ఉన్నాడు, బాలరెడ్డి అంటే ఆయన ఉన్నాడు, జరాం రెడ్డి అంటే ఆయన ఉన్నాడు, ఈ పెద్ద మనుషులకు కూడా ఇంటిమేషన్ ఇచ్చేసాయంటే వాళ్ళకు కూడా ఇంటిమేషన్ ఇచ్చిన అన్న పొద్దున మాట్లాడదామని చెప్పేసి కృష్ణ మా ఇంట్లోకి వచ్చి చెప్పినది. సరే అని చెప్పేసి మేము యాక్చువల్గా ఆర్కే సిట్ అయితే కూర్చున్నాము, ఎవరింట్లో వాళ్ళు తిని పండుకున్నాము ఆల్రెడీగా. ఆ రోజు కూడా నిమజ్జనం నైట్ సాయంత్రం పూట 6:30, 7:30, 8:30 మధ్యలో టైమింగ్ చూడలేమండి. టైమింగ్ చూడలే కాబట్టి 8:30 వరకు వాళ్ళకు గొడవ అది నిమజ్జనం అవుతుంది. ప్లస్ ఆ నిమజ్జనంలో కృష్ణ అక్కడ ఎక్కడ పోయిండో తెలియదు. ఎక్కడ పోయిందంటే ఆయన దుర్గమ్మ సైడ్ టెంపుల్ దేవునికి పోయిండా, ఎక్కడ పోయినా మాకు తెలియదు. ఎవరెక్కడ పోతారో తెలుస్తారా అండి, ఎవరెక్కడ పోతారో తెలియదు. కాబట్టి పట్టణంలోని జాతీయ రహదారి పక్కన బాజీబాబా క్రేన్ సర్వీస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి గణనాథుని నిమజ్జన కార్యక్రమం భక్తి శ్రద్ధలతో కొనసాగింది. 9 రోజులు పూజలు నిర్వహించినట్టు మట్టి గణనాథుని పల్లకిలో అలంకరించి బాజీబాబా క్రేన్ సర్వీస్ దగ్గర నుంచి మార్కెట్ రోడ్డు మీదుగా పెద్ద చెరువు వరకు హరే రామ హరే కృష్ణ బృందం ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో భజన కార్యక్రమాలతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మట్టి గణనాథుడిని పూజించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. డీజే పాటలు, డాన్సులు కాకుండా భజనలతో భక్తి శ్రద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. లెక్చర్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మా గణేష్ మండపం ప్రెసిడెంట్ గారు విషయం ఇదే ప్రతి మండపం దగ్గర ప్రతి ఒక్కరు పోయి మన సనాతన ధర్మాన్ని గురించి చెప్పమన్నారు. ఎందుకంటే భగవద్గీత అసలు ఏంది, భాగవతం ఏంది, రామాయణం ఏంది, ఈ గ్రంథాలు మనం ఎందుకు చదవాలి, ఇది రాజవిద్య రాజభవం ఎందుకంటారు అనే విషయాలు క్లుప్తంగా చెప్పాము. కాబట్టి ప్రతి ఒక్కరు సనాతన ధర్మాన్ని మరుగుపడి ఉన్నది కాబట్టి దాన్ని వెలదీయాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాము. మేము అదేవిధంగా హరే కృష్ణ సేవా సమాజ్ వారు భక్తులందరూ ప్రతి మండపం దగ్గర ఇదే విధంగా క్లాస్ ఇచ్చారు అద్భుతంగా. అదేవిధంగా మేము హరే కృష్ణ జపంతో స్టార్ట్ చేస్తాము. హరే కృష్ణ హరే రామ కృష్ణ కృష్ణ హరే హరే రామ హరే రామ రామ హరే 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 కృష్ణ హరే రామ హరే కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఈరోజు మన మెడ్చల్ పట్టణంలోనే నగరంలోనే ఒక సంకేతాన్ని ఇచ్చేటువంటి విధంగా పల్లకితో స్వామివారిని గణేశుని నిమజ్జన కార్యక్రమాన్ని బాజీబాబా ప్రొపరేటర్ అయినటువంటి పత్తివాడ సురేష్ గారి ఆధ్వర్యంలో, వారి యొక్క సిబ్బంది ఆధ్వర్యంలో హరే రామ హరే కృష్ణ బృందంతో పల్లకి సేవని, అదేవిధంగా నాగస్వరాన్ని హరి నామస్మరణతో ప్రొసిషన్తో ఈరోజు నిమజ్జన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. వారి సిబ్బందికి ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా వేడుకుంటున్నాము. మెడ్చల్ పట్టణంలోనే ఇలాంటి ఒక సనాతనమైనటువంటి ధర్మాన్ని కాపాడడం కోసం, అంతరించిపోతున్నటువంటి విలువల్ని కాపాడడం కోసం ఆయన తీసుకున్నటువంటి నిర్ణయానికి అందరూ కూడా ఆశించాలి, ప్రశంసించాలని నా యొక్క మనవి. అదేవిధంగా ఇలాంటి వాతావరణంలో మనం నాగస్వరాన్ని వినియోగించుకుంటూ హరే రామ హరే కృష్ణ నామస్మరణ వినిపించుకుంటూ పట్టణ పురవీధుల్లో అందరికీ అది వ్యాపింపజేస్తే మనకు సనాతనమైన ధర్మాన్ని, సనాతనమైనటువంటి హిందూ పరిషత్తు ధర్మాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం. కాబట్టి అంతరించిపోతున్నటువంటి విలువల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నది. అదందరూ కూడా గమనించి ఇలాంటి సాంప్రదాయాన్ని, సింపుల్సిటీని, సర్వసాధారణమైనటువంటి శిష్టాన్ని ఆనవాయితీ తీసుకురావడము వారు నిజంగా కూడా అభినందనీయులు. వారి సిబ్బందికి, వారి కుటుంబానికి వారి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని నా యొక్క మనవి. నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీలోని 5వ వార్డులో నేతాజీ యువజన సంఘం గౌరవ అధ్యక్షులు గుండెబోయిన సైతుల ఆధ్వర్యంలో 33వ శ్రీ గణేష్ ఏకాదశ ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అమిత్ రెడ్డి గణనాథుని దర్శించుకుని పూజలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వనమ వెంకటేశ్వర్లు, తిరటుపల్లి హనుమంతు, పాటి మాధవరెడ్డి, రంగా వెంకన్న, సత్యనారాయణ, సంఘం సభ్యులు, కాలనీ వాసులు పాల్గొన్నారు. ఓం కపిలాయ నమః. ఓం
గజగద్వికాయ నమః ఓం ఓం లంబోదరాయ నమః ఓం ఓం వికటాయ నమః ఓం 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 శోర్పకటాయ నమః ఓం ఓం హే ఓం శ్రీ వరసిద్ధి వినాయకోదాఖ్యో నమః ఓం నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి పాపోహం పాపకర్తాహం పాపాత్మా పాపసంభవ రాయివాన్ కృపయా దేవ శరణాగతవత్సల అంజసా శ్రవణం రక్షో మహేశ్వరః రక్షం గురి మీ మనసులో ఏ కోరుకుందో కోరుకొని నమస్కారం చేయండి. మనోవాంఛాసిద్ధ్యరస్తు ధన కనక వస్తు వాహన పుత్ర పౌత్రాభివృద్ధ్యరస్తు ఏవా యోగే యోగః జగదాన భోక్తోన్భోక్త విజయ అభయ ఆయురారోగ్య అష్ట ఐశ్వర్యాభి వృద్ధ్యర్థ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థ శ్రీ వరసిద్ధి వినాయకోదాఖ్యో నమః. నిజాంపేట మండల వ్యాప్తంగా వినాయక నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని 9 రోజుల పాటు పూజలు అందుకుని ఆయా గ్రామాల్లో వినాయకుల నిమజ్జన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలోని ఆర్యవైశ్య సంఘం, పద్మశాలి సంఘం, మల్లికార్జున యూత్, బీరప్ప యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకులను గ్రామంలోని మల్కా చెరువుకు తరలించి నిమజ్జన కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ దేవదేవుని విఘ్నేశ్వరుని కృపతో గ్రామ ప్రజలందరూ అష్ట ఆయురారోగ్యాలతో ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని ఆ గణనాథుని వేడుకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం సభ్యులు బీరప్ప, యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈ రోజు 9 రోజులు పూజలు తీసుకున్నటువంటి గణపతి నిమజ్జనం కావడం వల్ల మల్క చెరువులో 9వ రోజున నిమజ్జనం అవుతుంది. కావున మన విలేజ్లో ఉన్నటువంటి గ్రామ పెద్దలు కానీ, పెద్దలు కానీ, చిన్నలు కానీ ఆరోగ్యాలతో, పాడి పంటలతో, గొడ్డు గోతో అందరూ చల్లగా వర్ధిల్లాలని కోరుకుంటూ మన బీరప్ప ఫ్రెండ్స్ తరఫున ఆశీర్వాదాలను తెలుపుతున్నాము. సంగారెడ్డి జిల్లా పర్వేత గ్రామంలో యువసేన యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా జరిగాయి. మహిళలు చేసిన కోలాటం ఆకట్టుకుంది. యువత చేస్తున్న నృత్యాలు చూపరులను కట్టిపడేశాయి. ఈ సందర్భంగా నిర్వహించిన లడ్డూ వేలం పాటలో 2 లక్షలకు సుభాష్ రెడ్డి, సత్యనారాయణ రెడ్డి మిత్ర బృందం దక్కించుకోగా టోకెన్ ద్వారా మరో లడ్డును డ్రా నిర్వహించగా మాజీ ఉప సర్పంచ్ గోవర్ధన్ రెడ్డికి 100 రూపాయలకి లడ్డూ దక్కింది. అరే విష్ణు అంటే రికార్డు కాదురా, అది నేను రమ్మంటు. రామాయంపేట పట్టణంలో సోమవారం రోజున గణేష్ నిమజ్జన వేడుకలు ఘనంగా చిత్తారమ్మ దేవాలయం ప్రాంగణంలో సగర సంఘం ఏర్పాటు చేశారు. వినాయకుడు నవరాత్రుల ఉత్సవాల్లో భాగంగా చిత్తారమ్మ దేవాలయంలో వినాయకుడి విగ్రహానికి పూలమాలలు వేసి ధూపదీప నైవేద్యాలు, మంగళహారతులతో సగర మహిళలు దేవాలయ ప్రాంగణంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విఘ్నేశ్వరుని నిమజ్జన వేడుకలకు భజన, భక్తి సంకీర్తనలతో రామాయంపేట పట్టణంలోని పురవీధుల గుండా విఘ్నేశ్వరుని శోభాయాత్ర నిర్వహించారు. ఈ మేరకు పట్టణ సగర సంఘం సభ్యులు మాట్లాడుతూ గణనాథుని చివరి పూజలు నిర్వహించి గంగమ్మ ఒడిలోకి విఘ్నేశ్వరుని నిమజ్జన వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించుకుంటున్నామని సంఘం సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమానికి రామాయంపేట పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో విఘ్నేశ్వరుని శోభాయాత్రలో చూడడానికి అధిక సంఖ్యలో తరలివచ్చారు. రామాయంపేట గ్రామంలో మా యొక్క చిత్తారమ్మ గుడిలో ఉప్పరోళ్ళం అందరం కలిసి ప్రతి సంవత్సరం వినాయకుడిని పెట్టుకొని గత 30 సంవత్సరాల నుంచి పెట్టుకుంటూ ఈ సంవత్సరం కూడా ఎప్పట్లాగే వినాయకుడిని పెట్టి ఆ రోజు నిమజ్జనానికి పూనుకొని మా యొక్క పెద్ద మనుషులు, మా యొక్క సంఘ సభ్యులు అందరూ కలిసి నిమజ్జనానికి బయలుదేరుతున్నాం. సెలవు. బంధువులందరికీ వినాయక నిమజ్జనం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మేమందరము సగర సంఘం ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం వల్ల ఇక్కడ వినాయకుని యొక్క నవరాత్రి ఉత్సవం ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈరోజు వినాయక నిమజ్జనం చేసుకోవడం జరుగుతుంది. భక్తులందరూ మంచి అధిక సంఖ్యలో పాల్గొని ఇటు దానిని జయప్రదం చేశారు. అలాగే ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరగాలని, ప్రతి ఒక్కరు పాల్గొనాలని కోరుకుంటున్నాము. ఈ విషయంలో వినాయకుని యొక్క శుభాకాంక్షలు పట్టణ ప్రజలందరిపై ఆశిస్తూ ఉండాలని, అందరూ చల్లగా సుఖశాంతులతో దీవించాలని కోరుకుంటున్నాము.
నూతన పిసిసి అధ్యక్షులుగా ఆదివారం పదవి బాధ్యతలు చేపడుతున్న బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి మెదక్ జిల్లా కొల్చారం మండలం నుంచి కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున గాంధీ భవన్ కు తరలి వెళ్లారు. కొల్చారం మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్ ఆధ్వర్యంలో వివిధ గ్రామాల నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆయా గ్రామాల ప్రతినిధులు కొల్చారం బస్టాండ్ నుంచి వాహనాల్లో బయలుదేరారు. ఈ సందర్భంగా మల్లేశం గౌడ్ మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి ఆశీస్సులతో బడుగు బలహీన వర్గాలకు చెందిన మహేష్ గౌడ్ నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయడంక మోగిస్తుందన్నారు. నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆవుల రాజిరెడ్డి, డీసీసీ అధ్యక్షులు రెడ్డిపల్లి ఆంజనేయులు గౌడ్ పిలుపు మేరకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్లినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులుగారి మల్లేశం గౌడ్, మండల గౌడ సంఘం అధ్యక్షులు గజనీ వెంకట్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మోహినుద్దీన్, మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ చందాపురం మధుసూదన్ రెడ్డి, అప్పాజిపల్లి, పొతంశెట్టిపల్లి మాజీ సర్పంచ్లు వెంకట్ గౌడ్, నాగరాణి నరసింహులు, ఓబీసీ సెల్ స్టేట్ సెక్రటరీ మురళీధర్ పంతులు, మండల కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొంగోడు కుమార్ గౌడ్, కొంగోడు పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ గంపా లక్ష్మయ్య, చినగన్పూర్ పిఎస్సిఎస్ చైర్మన్ నాగయ్య, చినగన్పూర్ గ్రామశాఖ అధ్యక్షులు అశోక్, యువజన కాంగ్రెస్ నాయకులు సత్యనారాయణ, జలాల్పూర్ ఉప సర్పంచ్ పాండు యాదవ్, చిన్నగన్పూర్ మాజీ సర్పంచ్ లక్ష్మీపతి, సీనియర్ నాయకులు పోచయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు పిలుపు మేరకు మరియు మా నర్సాపూర్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి శ్రీ ఆవుల రాజిరెడ్డి గారు మరియు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంజనేయులు గౌడ్ గారి పిలుపు మేరకు ఈరోజు ఒక బడుగు బలహీన వర్గాల నాయకుడు, బీసీ బిడ్డ అయినటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారికి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష బాధ్యతలు ఇచ్చిన ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే గారికి మరియు సోనియా గాంధీకి, రాహుల్ గాంధీకి అందరికీ మా బీసీల తరఫున కూడా మా కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ అంటేనే బలుగు బలహీన వర్గాలకు అన్ని మేలు చేసే పార్టీగా గుర్తింపు పొంది యావత్ భారతదేశంలో. అక్కడ ఏఐసిసి అధ్యక్షులు అయితేనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఉండడం, అందులో భాగంగా ఈరోజు మన రాష్ట్ర బాధ్యతలు కూడా ఒక బీసీ బిడ్డకు ఇవ్వడం ఎంతో శుభసూచకం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా బీసీలకు కానీ ఎస్సీ ఎస్టీలకు కానీ సముచిత న్యాయం చేస్తుందని ఈ అధ్యక్ష బాధ్యతలు తీసుకుంటున్న మహేష్ కుమార్ గౌడ్ నిదర్శనం అని చెప్తూ, రాబోయే కాలంలో కూడా బీసీలమంతా కూడా ఏకతాటిపై ఉండి బీసీలము, ఓసీలము, ఎస్సీ ఎస్టీలం అందరం కూడా కొల్చారం మండలంలో ఒకతాటిపై నడిచి ఏదైతే రాహుల్ గాంధీని రాబోయే కాలంలో మనం ప్రధానమంత్రిగా చూడే లక్ష్యంగా ఈరోజు మేము గ్రామ స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి రాబోయే ఎన్నికల్లో కూడా సమిష్టిగా అందరం కూడా కష్టపడి కొల్చారం మండలంలో కాంగ్రెస్ జెండా ఎగరేసే దిశగా పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వారికి మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని కొల్చారంలో దినదిన అభివృద్ధి చేస్తూ మరింత ముందుకు తీసుకుపోతామని వారికి మా తరఫున కొల్చారం మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సూర్యాపేట జిల్లా కేంద్రం స్థానిక బాలాజీనగర్ ఆర్టీసీ కాలనీలో 6వ వార్షికోత్సవ గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆదివారం అన్నదాన కార్యక్రమం చేశారు. అంతకుముందు ఘనంగా గణేష్ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత గుట్టిముకుల రాజేష్ వర్ష, అన్నదాన దాత రామిడి సాత్విక సాయి తేజస్విని, పూజారి దాత నాగుల గణేష్ సుధా, పులిహోర దాత మామిడి శెట్టి నేమర్తి జయమ్మ, లడ్డూదాత సాటిక శ్రీనిత ధనుశ్రీ, డెకరేషన్ దాత గుర్రం అక్షయరెడ్డి, బహుమతుల దాత పసునూరి కృష్ణ, డెకరేషన్ దాత బానోతు శాంతి, స్టేజీ దాత రామిడి సైదిరెడ్డి, క్రాంతి గణేష్, ఉత్సవ కమిటీ సభ్యులు సాటిక దయాకర్, నాగుల గణేష్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని స్వీకరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం అహ్మదీపూర్ గ్రామంలో గోపాల్ నగర్ వినాయకుని లడ్డు 72,000 రూపాయలను రికార్డు స్థాయిలో చాడా కొండలరెడ్డి ప్రశాంత్ దంపతులు కైవసం చేసుకున్నారు. గణపతి దగ్గర ఆపిల్స్, మంద యాదగిరి శ్యామల, గణపతి పైన కప్పిన చెల్ల గజ్వేల్ నరసింహారెడ్డి మమతా దంపతులు కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా సాయి భార్గవ శర్మ మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుంచి మొదలై ఇప్పటి వరకు భక్తులు కోరుకున్న కోరికలు కోరుతూ అనుకున్నట్లుగా జరగడంతో దేవుడు కరుణిస్తూ ఎల్లవేళలా దేవుని అనుగ్రహం మేరకు జరుగుతున్న సందర్భంగా ప్రతి సంవత్సరం గణపతి నవరాత్రులను పురస్కరించుకొని ఆదివారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపాల్ నగర్ కాలనీ చాడా విష్ణువర్ధన్ రెడ్డి, గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. 35 నుంచి 40 సంవత్సరాలుగా శ్రీ గోపాల్ నగర్ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవాలయం, సుమారుగా ఈ ఆంజనేయ స్వామి దేవాలయం ఒక 100 సంవత్సరాల క్రితం నాటిది. ఈ దేవాలయంలో అంగరంగ వైభవంగా గణేష్ ఉత్సవాలు ప్రతి సంవత్సరం జరగడం జరుగుతుంది. దినదినాభివృద్ధిగా ఒక 10 మందితో కూడుకొని సుమారుగా ఒక 1000 మందితో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి
సంవత్సరం ఒక్కొక్క కొత్త రకమైనటువంటి కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం ఇక్కడ గరకతోని అర్చన చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ తీసుకున్నటువంటి ప్రసాదానికి కూడా ఇక్కడ ప్రసాదానికి పూజ చేయరు. ఇక్కడ ఆ ప్రసాదానికి కూడా అనేక రకమైనటువంటి పూజాధికం కార్యక్రమాలు నడుస్తూ ఉంటాయి. అలా ఇక్కడ ఎవరైతే ఏ వస్తువు తీసుకుంటారో ప్రతి వారికి శుభకార్యములు అనేకముగా జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు కొండలరెడ్డి గారు, చాడ కొండలరెడ్డి గారు, ఆ తర్వాత యాదగిరి గారు, నరసింహారెడ్డి గారు ఒక్కొక్కరు తీసుకోవడం జరిగింది. ఎందుకు తీసుకున్నారంటే గతంలో ఎప్పుడో వారు ఇక్కడ దాన్ని తీసుకుంటే దాని ప్రతిఫలం అనేకముగా వచ్చింది. కాబట్టి ఆ లడ్డుని అధిక ధరతో ఎంతైనా సరే మేమే తీసుకోవాలి అన్న ధరతో 72,000 రూపాయలకు ఆ లడ్డు తీసుకొని దాన్ని అందరికీ ప్రసాద వితరణగా చేసి ఆ గణపతికి అనేకమైనటువంటి ఆశీస్సులు పొందడం జరిగింది. జై శ్రీరామ్.